శని అమావాస్య నాడు ఈ నియమాలు పాటించకపోతే దురదృష్టం వెంటాడుతుందని తెలియజేస్తున్నారు. అదేదో మనమే వీడియో ద్వారా తెలుసుకుందాము. సనాతన ధర్మంలో అమావాస్య తిథికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా అమావాస్యను అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున పితృదేవత తర్పణాలు ఇవ్వడం, దాన ధర్మాలు చేయడం, ఉపవాసాలు పాటించడం ఎంతో శుభప్రదమని చెప్తారు. శని ప్రభావం తగ్గించేందుకు కూడా ఈ తిథి అనుకూలమని భక్తుల విశ్వాసము. అమావాస్య రోజునే శని జయంతి జరుపుకుంటారు. శనిదేవుడిని ప్రత్యేకంగా పూజించి నువ్వుల నూనెతో అభిషేకాలు, దానాలు చేస్తారు. అలాగే వివాహిత మహిళలు భర్తల ఆరోగ్యాల కోసం వట సావిత్రి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. 2026 తొలి శని అమావాస్య కూడా ఇదే రోజు రావడం విశేషంగా భావిస్తాం. శనివారం రోజున వచ్చే అమావాస్యను అత్యంత పవిత్రంగా భావించి భక్తులు ప్రత్యేక పూజలు, జపాలు, దానాలు నిర్వహిస్తారు. ఈ అమావాస్య తిథి మనం చూస్తాం. జ్యేష్ఠ అమావాస్య తిథి 2026 మే 16 తేదీ శనివారం ఉదయం 5:11 గంటల ప్రారంభం. మే 17 తేదీ తెల్లవారుజామున 1:30 గంటలు ముగుస్తుంది. ఉదయ తిథిని ఆధారంగా తీసుకుంటే ఉపవాసం, స్నానం, తర్పణం, దాన ధర్మాలు మే 16 శనివారంనే ఆచరించాలి. అయితే ఈ అమావాస్య రోజున కొన్ని తెలియక చేసిన కొన్ని తప్పులు జీవితంలో ఆర్థిక, మానసిక సమస్యలకు దారితీస్తాయని శాస్త్రాలు చెబుతున్నా. అందుకే పవిత్ర దినాన కొన్ని నియమాలు పాటించడము మంచిదిగా భావిస్తారు. అమావాస్య రోజున గోళ్ళు లేదా జుట్టు కత్తిరించుకోవడం శుభప్రదంగా పరిగణించరు. ముఖ్యంగా ఈసారి అమావాస్య శనివారం రోజు రావడం, అదే రోజు శని జయంతి వల్ల ఈ నియమాన్ని మరింతగా పాటించాలని భావిస్తున్నారు. అమావాస్యను పితృదేవతలకు అంకితమైన రోజుగా భావిస్తారు కాబట్టి ఈరోజు తర్పణం చేసి దానం చేయడం శ్రేయస్కరం. పెద్దలను, పూర్వీకులను అవమానించడం లేదా కఠినంగా మాట్లాడడం మంచిది కాదని విశ్వసిస్తారు. అలాగే మాంసాహారం, మద్యం వంటి తామసిక ఆహారాన్ని ఈరోజు నివారించడం ఉత్తమం. శరీరం, మనస్సు పవిత్రంగా ఉండేలా సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అమావాస్య రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవుని ప్రార్థించడం శుభప్రదము. ఆలస్యంగా నిద్రపోవడం ఆధ్యాత్మిక అనుకూలం కాదని చెప్తున్నారు. అలాగే పురాణాల ప్రకారం అమావాస్య రోజున ప్రతికూల శక్తుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల శ్మశానాలు, పాడుబడ్డ ప్రదేశాలు, నిర్జన ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం మంచిది. అలాగే అమావాస్య రోజు కొత్త వ్యాపారం, కొత్త ఒప్పందాలు, శుభకార్యాలకు సంబంధించిన కొనుగోలు ప్రారంభించకూడదని సంప్రదాయం చెబుతుంది. ముఖ్యమైన నిర్ణయాలను మరొక శుభదినానికి వాయిదా వేయడం మంచిదిగా భావిస్తారు. ఈరోజు చేయవలసినటువంటి పితృతర్పణ, దాన ధర్మాలు, శని ప్రార్థనలు, రావి చెట్టుకు ప్రదక్షిణలు, వట సావిత్రులను, దీపారాధన, జపం, ధ్యానం ఈ విధంగా అమావాస్య రోజు నియమనిష్టలతో ఆచరణ చేస్తే ఆధ్యాత్మిక శాంతి, కుటుంబ సౌఖ్యం, శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.